ఈరోజు టాపిక్ చాలామందికి బాధ కలిగించవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు. మేము పెళ్లి చేసుకుంటే నీకేంటి అనొచ్చు, ఎంతోమంది మాట్లాడచ్చు బ్యాడ్గా. కానీ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని మాటలు వింటే బాగుంటుందని మనం చెప్పటం, వినమని ఆచరించమని చెప్పట్లా. నిన్న కూడా ఒక బ్రదర్ పోస్ట్ చేశారు, మేడం రెండో పెళ్ళి ఎందుకని ఇలా చేసుకుని పిల్లల్ని చంపడం, పిల్లల్ని బావిలో వేయటం, లేదంటే ఇంకో రకంగా చేస్తున్నారు బయట సమాజంలో. ఎందుకు రెండో పెళ్లి కోసం ఎక్కువగా తహతహలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది మొదటి సంబంధం వాళ్ళకంటే కూడా అని చెప్తున్నారు. పైగా వాళ్ళకి 2 పిల్లలు, భార్య చనిపోయిన తర్వాత ఆ 2 పిల్లల్ని కూడా ఆ బ్రదరే దగ్గరుండి చదివించి విద్యాబుద్ధులు నేర్పించి అంతా చూసుకుంటున్నారు. అలాంటి కుటుంబమే నేను ఇంకోటి చెప్పమంటారా? మనం కూడా రాయలసీమలో ఉన్నప్పుడు నాకు వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ అంటే ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నారు? 9th క్లాస్ పాప, నేను ఫ్రెండ్స్. మన ఇంటి ముందే విల్లాస్ 100 ఉంటాయి, మన ఇంటి ముందే అనమాట. వాళ్ళ మదరు వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడే పురిట్లోనో లేకపోతే కొంచెం 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత, నేను డీటెయిల్స్ అడగలేదు ఎందుకంటే పాపం పసిపిల్ల కదండి, 9th క్లాస్ అవుతోంది, అమ్మ లేదని చెప్పితేనే మనకి బాధ కలిగింది. ఎలా చనిపోయింది ఏంటని మనం అడగాల్సిన అవసరం మనకి లేదు కదండి. అంత పరిచయం కానీ ఆ పిల్లని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కానీ నాకు లేదనిపించింది. ఆవిడ పాపం జబ్బు చేసి డెంగ్యూ జ్వరం ఏదో వచ్చి చనిపోయారు బాలింతరాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ గారు లేరు, ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు, ఆవిడ చనిపోయారు. తాతగారు ఉన్నారు పాపం, చాలా పెద్ద ఆయన, అన్నీ ఆయన చూస్తారు ఇంట్లో. బాబాయ్ ఆయనకి పోలియో, కానీ ఆయన డెర్మటాలజీ డాక్టర్. 3 ఊర్లు తిరుగుతారు, నంజాల, కర్నూలు, ఇంకో ఊర్లు ఏదో వెళ్తారు. ఆయన పెద్ద డాక్టర్. అనంతపురం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి కర్నూలు మెడికల్ కాలేజీలో ఆయన పీజీ చేశారు. చాలా పెద్ద డాక్టర్ ఆయన కూడా. అంటే వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఈ రాయలసీమ గురించి చెప్పేవాళ్ళ పర్మిషన్ లేదు, అమ్ముల గురించి వాళ్ళ కుటుంబం గురించి చెప్పేదానికి నాకు పర్మిషన్ లేదు. ఎందుకంటే వాళ్ళని అడగలేదు. నాకు యూట్యూబ్ ఉంది సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నాకు యూట్యూబ్ ఉందని మా ఇంటి పక్క వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ నా అంటే దగ్గర వాళ్ళకి ఎవరికి 2 years 2.5 years ఆ విల్లాలో ఉన్నా కూడా నేను ఏ రోజు ఎవరికీ చెప్పలేదు నాకు ఉంది అని. అలాగే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, కానీ పర్మిషన్ లేకుండా కూడా చెప్తున్నాను. ఆ చెప్పడం కూడా మంచి వాళ్ళ గురించి మన ప్రపంచానికి తెలియపరచాలని నా ఉద్దేశం, నా తాపత్రయం. అయితే అమ్ములు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వస్తూ ఉండేది ఆంటీ అని కూర్చుంటే తన కబుర్లు, తనకు స్కూల్ కబుర్లు అన్నీ చెప్పుకుంటుండేవాడు. ఆ అమ్ములకి బాబాయ్ పండగ వచ్చిందంటే బంతిపూలు గుచ్చి చక్కగా ఇస్తే దండలు డెకరేషన్ చేసేవాడు. ఏ పండగలైనా సరే ఫస్ట్ 100 విల్లాలో వాళ్ళొక్క విల్లానే ముగ్గులు బాగుండేవి. ఇంట్లో వంట మనిషి, పని అమ్మాయి కూడా ఎక్సలెంట్ అయిన వాళ్ళు. ఇక్కడ ఈ 99 ఇళ్లలో ఉన్న పని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పట్లా. ముగ్గేయటం వచ్చిన ఆవిడకి శ్రద్ధ, లేటుగా రావడము, ఏదో ఒకటి చేయటము, ఇంకోటి చేయటము. అందరికీ వంట మనుషులు, పని మనుషులు ఉంటారు కదా జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళల్లో. కానీ వాళ్ళింటి ముందు ముగ్గే ప్రత్యేకత ఉండేది. మళ్ళీ పొద్దున అయ్యేసరికి చక్కగా బంతిపూలు వాళ్ళ బాబాయ్ చక్కగా హాస్పిటల్ నుంచి వచ్చి తను వాళ్ళ బాబాయ్ అందరూ కలిసి ఇంట్లో మగవాళ్ళు, ఆడవాళ్ళు, అదే పని వాళ్ళు అందరూ కలిసి బంతిపూలు గుచ్చేవాళ్ళు. మనకి ఎదురు బదురుగా కనిపిస్తూ ఉంటుంది. అయిపోయింది. శ్రావణ శుక్రవారాలు వస్తే నేను లేచేదానికంటే ముందే ఆ పాపని లేపి 9th క్లాస్ పాపని పూజారి గారు వచ్చేవారు. చక్కగా లక్ష్మీదేవి పూజ చేయించి చక్కగా అమ్మాయి చేత అన్ని రకాలుగా ఉండే విధంగా ప్రసాదాలు కూడా 8:30కి ఇంకా అసలు మనం రెడీ అవ్వకముందే వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు మనకు వచ్చేసేవి అనమాట. అంతా ఆ లైన్లో అందరికీ పిలిచేవారు. అంతేకాకుండా వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు ఇళ్ల చుట్టూ ఉన్న వాళ్ళకి వాయినాలు కూడా అమ్మాయి చేత తాంబూలం కూడా ఇప్పించేవాళ్ళు. చూసారా అండి ఎంత గొప్ప విషయం. ఆ అమ్మాయికి తల్లి లేదు, అటు పిన్ని లేదు, ఇటు బామ్మగారు లేరు, ఎవ్వరూ లేరు. ఆడదిక్కు లేని ఇంట్లో ఆ 9th క్లాస్ పాపని కుటుంబ విలువలు నేర్పుతున్నారు, పండగల విలువలు నేర్పిస్తున్నారు, బాధ్యతలు నేర్పిస్తున్నారు, కుటుంబంలో ఆడపిల్ల ఎలా ఉండాలో తెలియపరుస్తున్నారు. వీళ్ళెవరూ ఆడవాళ్ళు లేకపోయినా ఈ అందరికంటే బెస్ట్ హౌస్ ఏదన్నా ఉంది అంటే వాళ్ళ ఇల్లులాగా చూపిస్తున్నారు. మనకి వాళ్ళకి మగవాళ్ళకి కూడా పెద్ద పరిచయాలు లేవు. నవ్వటం అంటే నవ్వటం అంతవరకే. అంతకంటే మించి వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉండేది మైలు, మన ఇంట్లో చింపు. ఆ కుక్క పిల్లకి దీనికి పరిచయాలు తప్ప అలా కూడా లేవు. కానీ ఒక ఇల్లుని మనం మర్చిపోలేము ఎప్పటికీ. ఒక కుటుంబంలో ఒక మనుషులు, ఆడవాళ్ళు లేకపోయినా ఆ పిల్లల్ని పెంచే విధానం, ఆ ముగ్గురు మగవాళ్ళు కలిసి వాళ్ళ గురించి సినిమా తీయచ్చు అనిపిస్తుందండి నాకు. రియల్ లైఫ్ అనమాట నేను చూసింది. ఒక్కరోజు ఒక పిల్లలు డ్రెస్ సరిగ్గా వేసుకోవడం, మాసిన బట్టలు వేసుకోవడం కానీ,
లేకపోతే ఎక్కడైనా చిరిగిన బట్టలు వేసుకోవడం కానీ, అంటే ఇప్పుడు మనం అర్మర్లో కబోర్డ్లో బట్టలు పెడతాం, ఆ మదర్ ఉన్నా కూడా ఏదో ముడతలు పడిపోయినవో లేకపోతే ఏదన్నా ఉన్నవో ఏదో గబుక్కుని వేసుకుని వచ్చేస్తుంటారు మగపిల్లాడు. వాడు చిన్నాడు ఉన్నాడు, తమ్ముడు, వాడి పేరు మర్చిపోయి, నానినా ఏదో. అయితే వాడు కూడా పండులా ఉంటాడు. వాడు చక్కగా వాళ్ళ అక్క వెనకాల తిరుగుతాడు, అక్క రా హోంవర్క్ చేసుకుందాం, అక్క రా అది చేసుకుందాం అని. అంత అయిపోయిన తర్వాత హోమ్ థియేటర్కి వెళ్ళిపోయి చక్కగా ఇద్దరు కలిసి సినిమాలు చూస్తారు. చూసి వచ్చి, ఆంటీ నేను ఈ సినిమా చూశాను, బాగుంది ఆంటీ, ఆ సినిమా మీరు కూడా చూడండి అని చెప్తారు పిల్లలు. ఎంత మర్యాద అండి. అమ్మ ఉండగా ఏ ఆంటీతో అలా మాట్లాడేవేంటి, ఇలా గౌరవం నేర్పించు, అలా గౌరవంగా ఉండు అని చెప్తారు తల్లులు జనరల్గా. ఆ అమ్మాయి వెనకాల ఎవరూ చెప్పక్కర్లేదండి. ఇప్పుడు తనంతా తనే ఇంటర్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కాలేజీలో బైపీసీ తీసుకుంది, డాక్టర్ అవ్వాలంటే నేను కూడా బాబాయ్ లాగా అని చెప్పి. అర్థమైందా? అదే అంటారు, పెద్దవాళ్ళు ఎలా నడుస్తారో వాళ్ళ అడుగుల జడల్లోనే పిల్లలు కూడా నడుస్తారు. ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు మగవాళ్ళు ఆ ఇద్దరు పిల్లల్ని అస్సలు ఆడవాళ్ళు కూడా అలా పెంచలేరండి, అంత గొప్పగా పెంచుతారు. అంత గొప్పగా ఆ అమ్ములు నాని ఇద్దరు కలిసి చక్కగా పెరుగుతున్నారు, అంత ముచ్చటగా. ఇంట్లో పొద్దునేసరికి చక్కటి ముగ్గు, చక్కటి వాతావరణం, పండగ వాతావరణం. ఏ పండగ వచ్చినా వాళ్ళ ఇంట్లో పూజారి గారులు ఉండాలి, పంచగా పూజ చేయాలి. చక్కగా మనకేంటి ఇంట్లో ఆడ వాతావరణం లేదు, మనకి దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు ఏంటని ఎక్కడ నిరుత్సాహం అనేది వాళ్ళలో కనిపించదు. వాళ్ళని చూస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి, ఎంత కష్టాలున్నా తట్టుకోవాలనిపిస్తుంది. అలాంటి ఫ్యామిలీ అనమాట అది. మన బ్రదర్ కూడా రాశారు, అమ్మ ఇది పరిస్థితి, ఎందుకని ఇట్లా రెండవ సంబంధాలకు వెళ్తున్నారని. ఇప్పుడు దాని గురించే మాట్లాడితే, ఇంతంతా చెప్పింది దాని గురించి. ఈ రోజుల్లో మొదటి సంబంధానికంటే కూడా రెండవ సంబంధానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ని రకాల ఇది వచ్చినా కూడా ఏదో ఒంటరితనంగా ఉంటాం, వాడెవడో వచ్చి మనకు తోడుంటాడు, లేకపోతే అది ఎవరో వచ్చి మన పిల్లలను చూస్తుంది. ఈ రకమైన కాన్సెప్ట్ ఉండటం వల్ల మనుషుల్లో రెండవ సంబంధాలకు వెళ్ళటం, దానికోసం స్పెషల్ మ్యారేజ్ బ్యూరోలు తయారైనాయి. కానీ ఎవరిని వచ్చి ఎవ్వరు చూడరండి. మగవాడిని పెళ్లి చేసుకుంటే ఆడది వాడు మీ కూతుర్ని చూడటానికి వస్తున్నాడు, లేకపోతే రేపు మీ కోడలను చూడటానికి వస్తాడు వాడు. అంటే నేను భయపెట్టట్లేదు. అదే మగవాడు పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మాయి తన పిల్లల్ని కనాలనుకుంటుంది తప్ప, ఎంత గొప్పగా నేను ఆపరేషన్ చేయించుకున్నాను, లేకపోతే ఆ పిల్లలిద్దరు నా పిల్లలు అనేది ఉట్టి మాటలండి. ప్రపంచంలో రియల్ మమ్మీనే మోసాలు చేస్తుంది. పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్ కింద పడుకోబెడుతుంటే సవితి తల్లులు సవితి తండ్రులు ఎంత చేస్తారో ఆలోచించండి. మీకు ఎమోషన్స్ కోసమో, కాసేపు మీరు ఏదో ఒంటరి వాళ్ళమని ఫీల్ అవ్వడం కోసమో వేరే వాళ్ళని తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మీ సొంత జీవితం కూడా కొంత నాశనం అవుతుందేమో నాకు అనిపిస్తుంది. అందరినీ అలా ఉండమని చెప్పట్లా, బయట సమాజంలో చెప్తున్నాను. అది మనకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ఆవిడ పెళ్లి చేసుకుంటే ఆవిడ మనవరాలని చూస్తున్నాడు. వాడు తెలిసిందా అండి, వాడు వయసుకి ఆవిడ మనవరాలను చూస్తున్నాడు. వాడు 6-8 ఏళ్ల పిల్లని, వాడిని వదిలించుకోలేదు, వీళ్ళని రానివ్వలేదు. ఆ కూతురు ఇంకా, అమ్మ నీకు ఇంకా నేనేం చెప్పినా అనవసరం, నీకు సిగ్గులేదమ్మా, నీకు ఈ వయసులో ఈ పనులు అవసరమా, ఒంటరిదనం ఏంటమ్మా, అందరూ ఉన్నారు కదా మేమందరం లేవా, ఏంటి నీకు ఒంటరిదనం, ఇప్పుడు చూడాడు మనవరాలను చూస్తున్నాడు, నా కూతురుని చూస్తున్నాడు, నీ ఇంటికి రావాలంటే చీ అని చెప్పి తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది కూతురు ఆ పిల్లని తీసుకుని. 4 రోజుల పాటు అమ్మమ్మ ఇంటికి పిల్లని పంపిస్తే ఆ వచ్చిన తాతయ్య ఉన్నవాడు రెండో పెళ్లివాడు మనవరాలను చూస్తున్నాడు. వాడు అది పరిస్థితులు మారిపోయినాయి. రెండో పెళ్ళి అనేది చాలా చండాలంగా మారిపోయింది. మీకు ఇంకోటి చెప్పాలి, మా అత్తగారులో 7 అత్తగారులు అని చెప్తాను కదా, దాంట్లో ఒక 3వ అత్తయ్య గారు 4వ అత్తయ్య గారు రత్తమ్మ అత్తయ్య గారు ఆవిడ పేరు. ఆవిడ మెచ్యూర్డ్, బాల వివాహాలు కదా అప్పుడు, మెచ్యూర్డ్ అవ్వకముందే మ్యారేజ్ చేశారు. మెచ్యూర్ అయిన తర్వాత ఆవిడని కాపురాన్ని పంపిద్దాం అనే టైంలో ఆ హస్బెండ్ చనిపోయారు. తెలుసా అండి, ఆయన చనిపోయారట. ఈవిడ కాపురానికి వెళ్దాం అనుకున్నప్పుడు 13-14 ఏళ్ళకి కాపురానికి పంపించేవాళ్ళు కదా, ఈవిడ వెళ్దాం అనుకున్న ఆయన పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ట. కానీ మా అత్తగారిని వాళ్ళు వదిలిపెట్ల, ఆయన వాటా ఆస్తి ఎంత ఉందో అంత ఆస్తి తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారు. ఆవిడకి గుంటూరులో శంకర్ విలాస్ సెంటర్లో నీళ్ళ ఇబ్బంది అయితే ఆయన ఆ రోజుల్లో పెద్ద ఆఫీసర్ కాబట్టి వాళ్ళని ఆఫీసర్ గారి భార్య అని చెప్పి ఆ నీళ్ళ ట్యాంకర్లో వచ్చి నీళ్లు పోసేవి. మా పెద్దమ్మ ఇక్కడ ఉంటుందని అమెరికా నుంచి ఈవిడ ఏ రోజు కాపురానికి వెళ్ళలేదు, ఈవిడికి ఏ రోజు అత్తగారి వైపు వాళ్ళు ఎవరు తెలియదు, ఈవిడికి ఏ రోజు వాళ్ళ కుటుంబం తెలియదు. అయినా వాళ్ళకి గుర్తున్నారు ఈవిడిని పెళ్లి చేసుకున్నారని.
వాళ్ళు అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చి ఈవిని చూసేవాళ్ళట. ఈవిడికి బోల్డంత కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఆస్తి ఇచ్చారు మా అత్తగారు అక్కకి. ఆవిడ పెళ్లి చేసుకోకుండా అసలు పెళ్ళంటే ఏంటో కూడా తెలియదు ఆవిడికి, అలాగే ఉండిపోయారు. అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళ మధ్యన ఎంతో గొప్పగా చక్కగా దజ్జగా మారత్తమ్మ అక్క మారత్తమ్మ అని ఎంత గొప్పగా ఆవిడని చూసుకునేవాళ్ళు. అది అంటే కుటుంబాలకి విలువలు, కుటుంబాలకి ఇది ఆ రోజుల్లో కాపురానికి వెళ్ళకపోయినా ఆవిడ ఆస్తి తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వటం, వాళ్ళు ఆవిడని చూడటానికి హస్బెండ్ వైపు వాళ్ళ బంధువులు రావటం ఎంత గొప్పగా ఉందండి. ఈ రోజు మొగుడు పోయాడా లేదా అంతే, ఆ శవంతో పాటే ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అటు అమ్మాయి పోయిందా లేదా అని వాడు అట్నుంచి అటే వేరే అమ్మాయితో వెళ్ళిపోతున్నాడు. ఈ పిల్లలందరూ తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలుగా అనాథలుగా రోడ్డు మీద మిగిలిపోయి వాళ్ళే గుండాలు రౌడీలుగా తయారవుతున్నారు. కానీ ఇక్కడ ఈ బ్రదర్ విషయంలో కానీ, ఇక్కడ ఈ అమ్ముల కుటుంబంలో కానీ ఏం జరుగుతుంది? చక్కటి కుటుంబంలో ఫాదర్స్, అమ్మ ఉన్నా కూడా అంత గొప్పగా పెంచదు, అంత విలువలుగా పెంచదు. వీళ్ళు జీవితంలో వీళ్ళ ఫాదర్, బాబాయ్, తాతగారిని అటుపు మన బ్రదర్ ఎవరు కామెంట్ పెట్టారు, ఆయన్ని కానీ ఆ కుటుంబంలో ఉన్న ఆ పిల్లలు కనుక మర్చిపోతే మనకి అప్పుడే ప్రళయాలు వస్తాయేమో అనిపించేటంత గొప్పగా పెంచుతున్నారు వాళ్ళ పిల్లల్ని. ఒక కుటుంబంలో కాసేపు మనం గంట బయటకు వెళ్ళి వస్తేనే మగవాళ్ళు ఇల్లంతా చంద్రవందరూ చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఈ కుటుంబంలో ఇప్పుడు మీ వీళ్ళ గురించి చెప్తున్న వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారండి, పిల్లల్ని పెంచే విషయంలో ఎంత గొప్పగా ఉన్నారండి. అందరి ఇళ్ళ కంటే వాళ్ళ ఇల్లు నీట్గా పెట్టుకోవడం, అందరికంటే గొప్పగా ఉండటం, ప్రతి మొక్కకి ఆ తాతగారు వచ్చి ఒక పువ్వు కోసుకు వెళ్ళటం, ఆ మొక్క చచ్చిపోయిందా బతికిందా అని దగ్గరుండి గార్డెన్ వర్క్ చేయించడం చాలా గొప్ప విషయం ఇదంతా. అంత గొప్ప భవిష్యత్తుతో పెరుగుతున్నారు పిల్లలు. అలా పెంచండి పిల్లల్ని. సింగిల్ మమ్మీ పేరెంట్, సింగిల్ మమ్మీ పెంచుతుంది, సింగిల్ ఫాదర్ పెంచుతున్నాడు. ఈ మొన్న ఏదో శర్వానంద సినిమా చూశానండి, చాలా వరస్ట్ సినిమా అని చెప్తాను నేనైతే. ఆ నరేష్ 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ కొడుకు పెళ్లి చేసే వయస్సులో ఆ భార్యకి మళ్ళీ ప్రెగ్నెంట్. ఈ సినిమాలు చూపించే సినిమాలు మాత్రం బ్యాన్ చేస్తేనే దేశం బాగుపడుతుందండి. ఆ నరేష్ పెళ్లి చేసుకుంటే 20 ఏళ్ళ అమ్మాయిని, 25 ఏళ్ళ అమ్మాయిని కొడుకు పెళ్లి చేసేటానికి ఈయన కడుపు, ఈవిడ ఆవిడికి. వాడి శ్రీమంతం ఫంక్షన్కి అందరినీ పిలవడం. ఆ సినిమాలో ఏ నీతి నేర్పిస్తున్నారండి ఈ రోజుల్లో? దేనికి పోవాలి వందల టికెట్లు పెట్టుకుని? సినిమా అంతవరకు బాగుంది. దాని తర్వాత ఈ సినిమాలో కూడా ఇద్దరు లవర్స్, ఒక లవర్ని మర్చిపోవడం, లేకపోతే దాన్ని పాడిపోవడం, ఇంకోటి తప్పిపోవడం, ఇవేగా సినిమాలు కూడా చూపించడం. అవే జనాలు నేర్చుకుంటున్నారు. ఈ నరేష్కి ఏం పని? 20 ఏళ్ల పిల్లని ఇప్పుడు ఎట్లాగో బయట ఎలాగో చేసుకుంటున్నాడు ఆయన, మళ్ళీ అది కూడా తెచ్చి మళ్ళీ సినిమాలో చూపించడం ఎందుకు? మళ్ళీ వారసుడు వస్తున్నాడని చెప్పడం ఎందుకు? శ్రీమంతాలు ఎందుకు? ఇలాంటి సినిమాలు వస్తుంటే జనాలు ఎక్కడ మారుతారండి? ఎక్కడ బాగుపడతారు? ఏది తప్పు లేదనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత. ప్రతి ఒక్కటి తప్పు లేదనిపిస్తుంది అంతే. పిల్లలు ఉన్న తండ్రిని తీసుకుని వెళ్ళిపోవడం, వాడు వెళ్ళిపోవడం, ఎవరు రమ్మంటే వాళ్ళతో వెళ్ళిపోవడం, ఈ పిల్లలు తల్లి అనాథలైపోవడం. ఆ సినిమాలో 20 ఏళ్ళ దాన్ని పెళ్లి చేసుకుని దానికి శ్రీమంతాలు ఏంటంటే కొడుకు అత్తగారు వాళ్ళని పిలవడం ఏంటి? ఆ సినిమా ఏంటి అసలు? అడిగేవాళ్ళు లేరు, చూడటం, నోరు అప్పగించుకుని గుడ్లు అప్పగించుకుని. ఇంక ఇలా ఉన్నారు మనుషులు. అందుకని రెండో పెళ్ళి అనేది మనుషుల జీవితంలో చక్కగా మర్చిపోతే కొంతమంది జీవితాలకి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉండండి, మర్చిపోండి, మీరు చేసుకోవద్దని చెప్పట్లా. చేసుకుంటే ఇన్ని ఇబ్బందులన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నా. వాళ్ళు వయసులో ఉన్న అమ్మాయినే వాళ్ళు ఉండటానికి ఇష్టపడిన వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత 40, 50, 60 ప్లస్లో పెళ్ళిళ్ళు చేసుకుని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప మీ దగ్గరికి వచ్చి ఏదో వాళ్ళు మీరు గొప్పగా రంభగా ఎందుకు కనిపిస్తారండి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి? అది పరిస్థితులు. అర్థమైందా? మంచి స్నేహం కోరుకోండి, మంచిగా ఆశ్రమాలకు వెళ్ళి అక్కడికి ఏదన్నా సర్వీస్ చేయండి, ఫ్రెండ్స్తో మంచిగా ఉండండి, కాసేపు పార్క్లో వాకింగ్ చేసుకోండి, యోగా చేసుకోండి, ఇంటికి రండి, చక్కగా తలుపు తాళం వేసుకుని కాలు కలుసుకొని మంచిగా చూసుకోండి. కావాలంటే చక్కగా కాసేపు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళండి. అంతేగాని ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఎక్కువ బాధ్యతలు పెట్టుకుని అనవసరంగా రోడ్డు పాలవ్వాల్సి వస్తుంది, ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాగే చాలామంది ఆస్తులు కూడా పోయినాయి, ఏమీ లేకుండా రోడ్డు మీద మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు?